మరణాత మన ప్రభువును రక్షకుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు మీ ఎల్లరికను కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములలో రెండవ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సర్వోన్నతుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని విడువక ఎడబాయక నిత్యము మాతో ఉండి మమ్మల్ని నడిపించవచ్చు. దారి తప్పిన మమ్మలను ఎప్పటికప్పుడు నాయనా నీ కృపచేతను నీ శక్తి చేతను నాయనా ఇదిగో మరి ముఖ్యముగా నీ ఆత్మ వెలిగింపు చేత మా జీవితములను ఎప్పటికప్పుడు నాయనా నీ తట్టు త్రిప్పుకొనొచ్చు. మా మనస్సును, మా తలంపులను, మా ఆలోచనను నీ తట్టు త్రిప్పుకొనొచ్చు. అయా ఇదిగో తండ్రి, నీ ఎడల నీకు లోబడినట్లుగా మమ్మల్ని ప్రేరేపిస్తూ నాయనా ఎప్పటికప్పుడు కూడా మా ఇళ్ళ కనికరము చూపుచూ ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. దుష్టుడు మమ్మలను మా ఆత్మీయ స్థితిని దొంగిలించుటకు ప్రయత్నించు ఉండగా నాయనా నిత్యము నీ కృపను మాకు అనుగ్రహించి తండ్రి మేమే నీతి అనే వస్త్రమును కాపాడుకొనున్నట్లు, రక్షణ అనే వస్త్రమును కాపాడుకొనున్నట్లు నిత్యము మా ఎడల మీరు చూపుచున్న కృపను బట్టి చేయుచున్న కార్యమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మరి ప్రత్యేకముగా ఇదిగో నాయన చివరి దినములలో రాకడ మేఘం ఎక్కుటకు అయా సిద్ధపడుతున్న అయోగ్యులమైన మాకు నిజమే మా తండ్రి, నీ పరిశుద్ధాత్మ నింపుదల ఎంత అవశ్యమో ఇదిగో మా ప్రభువా గ్రహించుటకును నీ పరిశుద్ధాత్మ కొరకు అయా ఇదిగో వేడుకొనుటకును పొందుకొనుటకును మేము సిద్ధపడినట్లుగా ఇదిగో ఈ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములను మాకు దయచేసిన మా తండ్రి స్తోత్రములు నాయన. ఇదిగో ఈ యొక్క అవకాశమును అయా మీ ఆత్మ ద్వారానే మేము సద్వినియోగము చేసుకొని తండ్రి క్రమముల ద్వారా, వాక్యముల ద్వారా, ధ్యానముల ద్వారా ఇదిగో మా ప్రభువా మా జీవిత స్థితిగతులను గ్రహించి ఇదిగో నా తండ్రి మా యోగ్యతను ఒప్పుకొని నీ ఆత్మ నింపుదల పొందుకొని ఆత్మ పూర్ణులమై జీవిస్తూ నిన్ను గణపరుస్తూ మేఘమెక్కుటకు ఈ యొక్క కూడికలను ఆశీర్వదించి జరిగించమని ఏకీభవించున్న నీ బిడలెల్లరూ కూడా దీవించుమని ఆత్మాభిషిక్తులనుగా ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి పాడుకుందాము. తొమ్మిదవ కీర్తనలో దైవాత్మ రమ్ము అను పాటలో మొదటి నుంచి 4 వచనాలు పాడుకుందాం. మొదటి నుంచి 4 వచనాలు. దైవాత్మ రమ్ము నా తనువు నవ్రాలోమో, దైవాత్మ రమ్ము నా తనువు నవ్రాలోమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసిపోమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసిపోమో, స్వంత బుద్ధితోనో యేసు ప్రభుని నెరుగలేను, స్వంత బుద్ధితోనో యేసు ప్రభుని నెరుగలేను, నేనెంతగానో ఆలోచించిన విభుని నిరిగి చూడలేను, నేనెంతగానో ఆలోచించిన విభుని నిరిగి చూడలేను, స్వంత శక్తితోనో యేసు స్వామి చేరలేను, స్వంత శక్తితోనో యేసు స్వామి చేరలేను, నేనెంత నడచినా ప్రభుని కలసికొని చెంత చేరలేను, నేనెంత నడచినా ప్రభుని కలసికొని చెంత చేరలేను,
పాప స్థలము నుండి నీ సువార్త కడకు నన్ను. పాప స్థలము నుండి నీ సువార్త కడకు నన్ను. భువినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు. భువినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు. పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, అని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు. అని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు. దైవాత్మారాము నా తనువు నవ్రాలుము. దైవాత్మారాము నా తనువు నవ్రాలుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. అలాగునని 60వ పాటలో నీవే అనే నమ్మిక అనే పాటలో చివరి 3 వచనములు 7, 8, 9 3 వచనములు పాడుకుందాం. 60వ పాటలో చివరి 3 వచనములు. నీవే అని నమ్మిక యేసు నాకు. నీవే అని నమ్మిక. నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు. నీవే అని నమ్మిక యేసు నాకు. నీవే అని నమ్మిక. నరలోకము నుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడచుచు ముక్తికి. నరులకు ముందుగా నడచుచు ముక్తికి సరిగా కొనిపోవు సుస్థిరమైన మార్గంబు. నీవే అని నమ్మిక యేసు నాకు. నీవే అని నమ్మిక. ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసి. ధైర్యంబుగా నుండుము. ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి. ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుము. నీవే అని నమ్మిక యేసు నాకు. నీవే అని నమ్మిక. నీకు తోడై ఉంటిని, నీ మనవిని ఆలించి ఉంటిని. అన్నిటి నుండి ఆదరించిన తండ్రి. అన్నిటి నుండి ఆదరించిన తండ్రి. ఆనందముతో స్తోత్రించు
అలాగే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా మరి నిన్న మొదటి దినమున పాడుకున్న పాట పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రాముఖ్యతను తెలియచేయ పాట పాడుకుందాము. 243వ పాట మరి గమనిస్తూ ఈ పాటను బట్టి మిమ్మును మీరు పరిశీలన చేసుకోవాలి. మిమ్మును మీరు పరిశీలన చేసుకుంటూ ఈ పాటను గమనించండి. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నింపుదల, పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండుట ఎందుకో కూడా ఈ పాట మనకి ఒక జవాబుగా నిలుస్తుంది కనుక దీన్ని గమనిస్తూ పాడండి. అందుకే మన నిన్న దినమున ఈ దినమున కూడా పాడించుట గల కారణం పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతోనని పరలోకపు తండ్రి పలికే వేదమానందు పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదగమ పఠనము కాదది. వేదగమ పఠనము కాదది. నెరచి కాటింట సరకులు వెదకు రీతి పల్మరు వెదకి నన్ను నిరర్ధకమైపోవను వేద. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందమేయది. వర్షము లేని పైరు చందమేయది. పరబోధకముల వర్తితమైన పనులు జీవరహితములై అనుభవముగాని వయ్యుండు. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుట కాదది. యేసు ప్రభుని ఎరుగుట కాదది. నరరూపదాల్చిదు నరుల రక్షణ కొరకు మరణముందిన ప్రభుని కరుణాధికము వడయ. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. దురితే చాలను గొప్ప యొరులందగలి భక్తి తరిగి పోవుట
పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన మేలిట, అన్నిటికన్నా ప్రబలమైన మేలిట. నిరనమ్మి మొరబెట్టు పరమ పావనుడది కరుణించి నీ కొసగు మరణాంత మగు ధనుక. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. త్రియేక దేవుని స్తుతి చెల్లించుకుందాం. ప్రార్థన ద్వారా వాక్య ధ్యానములోనికి వెళదాము. అందరూ కూడా త్రియేక దేవుని స్థుతిలో మాతో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మనోనిదానము కలిగి మీ తలంపులు ఆలోచనలు ఎటు వెళ్ళనీయక శరీరముతో పాటు మీ మనస్సును కూడా ప్రభుని పాద సన్నిధిలోనే నిలుపుచు ప్రభు వైపే చూస్తూ నాతో ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకు చెల్లునుగాక. ఆమేన్. మహోన్నతుడవును మహాపరిశుద్ధుడవును మృతుడు అయినప్పటికీ యుగ యుగములు సజీవుడవై ఉండి మా నిమిత్తము స్థలము సిద్ధపరచుటకు ఆరోహణమై వెళ్ళి మీరు సిద్ధపరచిన ఆ నూతన యెరూషలేమును మహిమ స్థలములో మమ్ములను చేర్చి ఆ నిత్యత్వం యొక్క మహిమ స్థితిలో మమ్ములను చేర్చుటకు మరలా మా నిమిత్తము రానయ్యున్న మా ప్రియుడవును మా రక్షకుడవును మా సర్వస్వమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువా, మీ అపరంజి పాదములకు వందనములు చెల్లించుచు ఉన్నాము. నీ పేరెత్తుడికైనా యోగ్యత లేని మాకు మమ్ములను అనాదిలోనే మీరు ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క చిత్తము సమయము నెరవేరినప్పుడు మమ్మను భూలోకమునకు పంపించి ఇంతవరకు బలిష్టమైన మీ రెక్కల చాటున మమ్ములను దీవిస్తూ భద్రపరుస్తూ అన్ని రీతులలో హెచ్చింపచేస్తూ ఉన్న మహోన్నతుడా, మీకు అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము తండ్రి. నాయనా, నీ యొక్క అత్యధికమైన ప్రేమ మమ్ములను మా దీన శరీరములను నీ మహిమగల శరీరమునకు సమరూపమైన దానినిగా మార్చుటకు మా ప్రభువా, నీ యొక్క సన్నిధి సహవాసమును మాకు దయచేస్తున్నారు. స్తోత్రములు నాయన. అయితే ఆ యొక్క నీ మహిమ శరీరమునకు సమరూపమైన దానినిగా అయా మార్చబడుటకు మా శక్తి, మా బుద్ధి, మా జ్ఞానము అయా మాకు సంబంధించిన ఏది కూడా సరిపోదని మీరు ఎరిగిన వారై ఉన్నారు గనుక ఇదిగో మా ప్రభువా, మమ్మలను నీకు అనుకూలంగా సిద్ధపరచగలిగిన నీ అంతరంగము ఆనందించు విధముగా మమ్ములను అలంకరించగలిగిన, బలపరచగలిగిన, సిద్ధపరచగలిగిన నీ ఆత్మను మాకు ఒక సంచికరువుగా దయచేసిన మా తండ్రి, స్తోత్రములు నాయన. ఆ నీ పరిశుద్ధాత్మను నాయన మేము పొందుకొనున్నట్లు మా మధ్య ఉంటున్న నీ ఆత్మను మా లోనికి, మా అంతరంగములలోనికి పొందుకొనున్నట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆత్మ కుమ్మరింపు కూటములను బట్టి తండ్రి మీకు మంగళ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము.
ఈ ఆత్మ కుమ్మరింపు కూటముల ద్వారా నాయన నీ ఆత్మను మేము పొందుకొనున్నట్లుగా సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము అయ్యా. అందుకు తగిన విధముగా నీ వాక్యమును ధ్యానము చేసుకొని పోవచ్చు ఉండగా తండ్రి త్రిత్వదేవ ఆత్మ తండ్రి గారు ఇదిగో మీ ప్రాముఖ్యతను మా జ్ఞానమును గ్రహించున్నట్లుగా మీరే మాకు బోధించుము, వాక్యము ద్వారా మీరే మాకు బయలుపడమని ప్రార్థిస్తూ ఉన్నాము. మాలోనికి రమ్మని ఆహ్వానించుకొనిచ్చు ఉన్నాము తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యా మీరు లేకపోతే పరిశుద్ధాత్మదేవ మీరు లేకపోతే వర్షము లేని పైరు పంట ఎలాగున ఎండిపోతుందో ఇదిగో మా జీవితములు కూడా అలాగే ఉంటున్నాయి కనుక నీ వాక్యము ద్వారాను మీ ఆత్మ ద్వారాను అయ్యా ప్రతి ఒక్కరిలో మాలోనికి నిండుగా మీరు దిగివచ్చి మమ్మల్ని ఫలింప చేయగలరని నమ్ముచు మీకు వందనములు చెల్లిస్తూ కార్యక్రమమును మీరే నడిపించమని యేసు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తెలివిని గలిగించు మమ్మో దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు మమ్మో దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ప్రియమైన దేవుని సంగమా, ఆత్మస్వరూపుడు మన రక్షకుడు మన పోషకుడు మన సర్వస్వమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపా సమాధానములు పరిశుద్ధాత్మ అభిషేకం అనే వరము త్రిత్వదేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రి గారిలో ఉన్న శుభలక్షణములన్నీ త్రిత్వదేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములలో రెండవ దినములోనికి నడిపించబడున్న మనము మరి నిన్నటి దినమున పరిశుద్ధాత్మ తండ్రి గారి గురించిన ఆయన లేకపోతే ఆయన లేక మునుపు ఉన్న పరిస్థితి, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఉన్న పరిస్థితులు కొంతవరకు మనము ధ్యానము చేసుకున్నాం. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా కలుగు మేలు, నూతనమైన జన్మ, నూతనమైన సృష్టిగాను నూతన స్వభావము పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మనం పొందుకొనగలమని నిన్నటి దినమున ధ్యానము చేసుకున్నాం. అలాగే ఈ రెండవ దినమున పరిశుద్ధాత్మ నింపుదల యొక్క ఆవశ్యకత గురించిన విషయములను ధ్యానము చేసుకుందాము. ఎందుకంటే ఏది ఏమైనా ఈ కూటముల యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే, పరిశుద్ధాత్మ నింపుదల లేదా పరిశుద్ధాత్మను కలిగి ఉండుట మన యొక్క జీవితములలో ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో అవసరమైనది, ఎంతో ఉపయోగకరమైనది, ఎంతో మేలుకరమైనది. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో మనం పాడుకున్నాము కదా, 243వ పాట నిన్న పాడుకున్నాం, ఇవాళ పాడుకున్నాం. అందులో చివరి వచనం ఏమనున్నది? పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రభాళమైన మేలిట, అన్నిటికన్నా ప్రభాళమైన మేలిట. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా అనగా మన జ్ఞానమునకు తెలిసిన ఏ ఉంటే మనం సుఖంగా ఉంటామో, ఏ ఉంటే సంతోషంగా ఉంటామో, ఏం కలిగి ఉంటే అన్నిట్లో గొప్పగా ఉంటామో, ఏం పొందుకుంటే అందరిలో గొప్పగా ఉంటామో,
మన జ్ఞానములకు తెలిసిన ఈ సదుపాయములన్నిటికన్నా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదముల కన్నా, ఆస్తుల కన్నా, ధనము కన్నా, బంగారము కన్నా, ఆ సమస్తమైన వాటికన్నా కూడా ప్రబలమైన మేలు ఏమిటయ్యా అంటే పరిశుద్ధాత్మ నింపుదలను మనము కలిగి ఉండుట, పరిశుద్ధాత్మ అభిషేకమును మనము కలిగిన వారమై ఉండుట. గనుక అన్నిటికన్నా శ్రేష్టమైన మేలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని కుమారుడు, దేవుడు అయినప్పటికీ మనలను పాపశాపముల నుంచి రక్షిస్తానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆత్మ నింపుదల యొక్క ప్రాముఖ్యతను మనము గ్రహించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. బాప్తీసమిచ్చి యోహాను గారు యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చుచు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా వెళ్ళి బాప్తిస్మమును పొందిన వారై ఉన్నారు. బాప్తిస్మం పొందుకొని తిరిగి పైకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినది. చూడండి, దేవుని కుమారుడై ఉన్న, దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారే పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకున్నారు అంటే మనం మాత్రమైన మనము ఇంకెంతగా పరిశుద్ధాత్మ నింపుదలను మనము పొందుకొనవలెనో గ్రహించాలి. ఏ పాపము లేని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధాత్మను పొందుకుంటే పాపులమైన మనము పాపమును, లోకమును, సాతానును జయించి, మరి ముఖ్యంగా పాప నైజమును జయించుట కొరకు, లోక ఆకర్షణలను జయించుట కొరకు పరిశుద్ధాత్మ నింపుదల పొందుకొనుట ఎంతైనా ప్రాముఖ్యమో. గనుక అందుకే మన విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకము అనేది ఎంతో విలువైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అందుచేతనే ఆత్మ కుమ్మరింపు కూటములు ఎలాగోన ఏర్పాటు చేయటకు గల కారణం మరి ఈ దినమున పరిశుద్ధాత్మ తండ్రి గారి గురించిన మరికొన్ని విషయములు మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ నింపుదలలో ఉన్న భాగ్యములను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ నింపుదల వల్ల కలుగు భాగ్యములు లేదా మేలులేమిటో మనం జ్ఞాపకం చేసుకుందాం. బహు జాగ్రత్తగా గమనించండి, బహు జాగ్రత్తగా గ్రహించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏముందలే అని నిర్లక్ష్యముగా భావించవద్దు. వాక్యమును వినాలి, గ్రహించాలి, మన అనుభవములోనికి తెచ్చుకొనాలి. మీరు వాక్యమును ఎంత చదివినా, ఎంత వినినా మన అనుభవములోని తెచ్చుకోకపోతే, మరి ముఖ్యంగా విన్న వాక్యమును బట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆ వాక్యాన్ని మన అనుభవములోనికి తెచ్చుకోవాలి. వాక్యమును బట్టి మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మనకు అర్థమవుద్ది, మన స్థితి ఏంటి అనేది మనకు అర్థమవుద్ది. అందుకని వాక్యమును బట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. తరువాత ఆ వాక్యములో ఉన్న ప్రాముఖ్యమైన విషయములు మన ఆత్మీయ స్థితి ఎదుగుదల కలుగునట్లు మన అనుభవములోనికి తెచ్చుకొనవలెను. కనుక కొన్ని విషయములను మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. మరి ఈ దినమున ప్రత్యేకమైనటువంటి సందర్భం ఏమిటంటే, పరిశుద్ధాత్మ తండ్రి గారు మనకి నిత్య సహాయకుడు. పరిశుద్ధాత్మ తండ్రి గారు మనకు నిత్య సహాయకుడు లేదా సహాయకులు బహువచనం గౌరవార్థముగా పరిశుద్ధాత్మ తండ్రి గారు నిత్య సహాయకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ విషయములలో పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహకారిగా ఉన్నారు?
అని ఆలోచన చేస్తే అన్ని విషయములలో ఆయన మనకు సహకారిగానే ఉంటూ ఉన్నాడు. మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. మనం ఎక్కడున్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా మన పరిశుద్ధాత్మ సహాయమును కోరుకున్నప్పుడు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నువ్వు పాపంలోకి వెళ్ళిపోయావు కదా, పాప ఊబిలో ఇరుక్కుపోయావు కదా, నేను నీకెందుకు సహాయం చేయాలి అని అనడాయన. ఆయన ప్రేమ కలిగిన తండ్రి, ఆయన ప్రేమామయుడు. మనం ఎంత దుస్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన స్థలములలో ఉన్నా హృదయపూర్వకంగా మనం ప్రభు తట్టు తిరిగి ఆయన సహాయం కోరుకోవాలే కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమున్న దుస్థితిలో నుంచి మనలను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలిగిన సమర్థుడు మన ప్రభువును, మన ఆత్మ తండ్రి గారు. కాబట్టి హృదయపూర్వకంగా మనం కోరుకుంటే ఆయన ఎప్పుడు పగలైనా రాత్రైనా, ఇంట్లో ఉన్న బయట ఉన్న, ఉద్యోగంలో ఉన్న, ఏ దుస్థితిలో ఉన్నా ఆయన రెడీగా ఉన్నాడు. మనకు సహాయం చేసి మనల్ని ఆదుకొనడానికి, మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనుషులైతే కొంతవరకే బలపరుస్తారు, కానీ పరిశుద్ధాత్మ తండ్రి గారైతే నిత్యం సంపూర్ణంగా బలపరచి మనలను పరిశుద్ధులనుగా, నీతిమంతులనుగా, ఆశీర్వాదకర్తలనుగా మార్చు వరకు ఆయన విడిచిపెట్టడు. ఆరోహణ మేఘమెక్కించు వరకు ఆయన విడిచిపెట్టడు. అంత గొప్పవాడు ప్రభువును ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. కావున ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఏ విషయాలలో మనకు సహకారిగా ఉన్నారో వాక్యమును బట్టి మనం పరిశీలన చేసుకుందాం. మనం గమనించినట్లయితే ముందుగా యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనములు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనములను ఒకసారి గమనిద్దాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్మ తండ్రి చేయు సహాయం ఏమిటి అంటే, పాపమును ఒప్పుకొనున్నట్లు చేయువాడు. ఎందుకంటే పాపమును ఒప్పుకొనుటకు ధైర్యం కావాలి. ధైర్యం లేని పిరికివారు పాపమును ఒప్పుకొనకుండా కప్పుకుంటూ ఉంటారు. ఆ కప్పుకొనుట అంటే దాచిపెట్టుకుంటూ ఉంటారు. పాపమును ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి. బైబిల్ గ్రంథంలో కయ్యను గారు పాపమును ఒప్పుకొనక, అనగా తన తమ్ముడైన హేబేలును చంపి ఆ పాపమును ఒప్పుకొనక కప్పుకుంటూ ఉన్నాడు. అలాగుననే అననీయ సప్పీరాలు అనబడే వారు కూడా వారు చేసిన పాపమును ఒప్పుకొనకుండా కప్పుకుంటున్నారు. అననీయ సప్పీరాలు చేసిన పాపాన్ని ఒప్పుకోవటంలా. గనుక నేటి కాలంలో చాలామంది కూడా మరి దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఏర్పాటు చేసిన సౌలు గారు కూడా ఆయన చేసిన పాపమును ఒప్పుకొనకుండా కప్పుకుంటూ ఉన్నాడు.
సమూయేలు గారు అడిగినప్పుడు, అయ్యా ఇవి యెహోవాకు ఆయన తీసుకొచ్చి కొంత దాచుకొని, శపించబడిన దానిలో నుంచి తెచ్చి దాచుకొని, తర్వాత సమూయేలు గారు అడిగితే యెహోవాకు బలర్పించడానికని అబద్ధం చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ఒక పాపమైతే ఆ అతిక్రమాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటూ ఉన్నారు. నేడు దినములలో కయీను గారు పాపమును ఒప్పుకునే మనస్సు లేదు. అలాగే సౌలు గారు పాపం ఒప్పుకునే మనస్సు లేదు. అననీయ సప్పీరాలు పాపమును ఒప్పుకునే మనస్సు లేనివారుగా ఉంటున్నారు. యోధా గారు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపమును ఒప్పుకొనలేని స్థితిలో ఉన్నాడు. అయ్యో పాపం చేశానని గ్రహించినా ఒప్పుకునే స్థితిలో లేడు, ఒప్పుకునే స్థితిలో లేరు. నేటి దినములలో కూడా ఎంతోమంది ఆయా రీతులలో చిన్నదో పెద్దదో పాపములు చేస్తూనే ఉన్నారు. తెలిసి కానీ తెలియక కానీ అవసరతను బట్టి కానీ ఏదో ఒక చిన్నదో పెద్దదో పాపము బహిరంగంగానో అంతరంగంగానో ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటున్నారు. తలంపుల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, వినికిడి ద్వారా, పనుల ద్వారా, ప్రవర్తన ద్వారా దేవునికి వ్యతిరేకంగా, వాక్యమునకు వ్యతిరేకంగా, సంఘమునకు వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా, కుటుంబానికి వ్యతిరేకంగా, తోటి విశ్వాసులకు వ్యతిరేకంగా ఏదో ఒక విధముగా పాపము అనేది చేస్తూనే ఉంటున్నారు. కానీ దాన్ని ఒప్పుకోవటల్లా, కప్పుకుంటున్నారు కానీ ఒప్పుకోవటల్లా. ఒప్పుకుంటే ఆత్మ తండ్రి యొక్క కార్యం చూడగలం, దేవుని యొక్క ఆశీర్వాదం చూడగలం, అద్భుతాలు చూడగలం. కానీ పాపమును ఒప్పుకొని మనస్సు లేని వారు చాలామంది ఉంటున్నారు. పాపమును ఒప్పుకొనే మనస్సు లేనివారు లేకపోగా, పాపమును ఒప్పుకునే మనస్సు లేకపోగా సర్ది చెప్పుకుంటున్నారు. ఏ చిన్న పొరపాట్లు మానవ నైజం, మానవ సహజం అండి. చిన్న పొరపాట్లు జరుగుతాయి, అవి కూడా పట్టించుకుంటే ఎలాగా అని చెప్పి సర్ది చెప్పుకొని పాపాన్ని దాచుకుంటూ ఉన్నారు. కానీ పాపమును ఒప్పుకోవటంలా చాలామంది ఒప్పుకోవటంలా. కారణం ఏంటంటే ఒప్పుకునే మనస్సు లేదు. పాపము చేయువాడు సాతాను బంధకాలలో ఉంటాడు గనుక, పాపము చేయువారు సాతాను బంధకాలలో వాడి స్వాధీనంలో ఉంటారు కనుక పాపమును ఒప్పుకోవడానికి ఇష్టపడరు. మరికొంతమంది అమ్మో పాపం ఒప్పుకుంటే నన్ను చులకనగా చూస్తారేమో, తర్వాత నన్ను పట్టించుకోరేమో అని చెప్పేసి పాపమును ఒప్పుకోకుండా కప్పుకుంటారు. కప్పుకున్న పాపము ఏం చేస్తుంది అంటే మనిషి జీవితంలో ఒక నివురుగప్పిన నిప్పులాగా ఉండి ఆ పాపము మనిషి జీవితాన్ని తగలబెట్టేస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా. బయటికి ఏముందలే, ఎవరు కనపడతలేదులే, ఎవరు చూడట్లేదులే, ఒప్పుకోవాల్సిన అవసరం లేదులే అని చెప్పి దాన్ని కప్పుకున్నట్లయితే ఆ నివురుగప్పిన నిప్పులాగా ఉండి మనిషి జీవితాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని మొత్తాన్ని తగలబెట్టేస్తుంది. పాపమనే నివురుగప్పిన నిప్పు తగలబెట్టేస్తుంది. గనుక పాపమును ఒప్పుకొనున్నట్లు చేయవాడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ తండ్రి. అందుకే యేసు క్రీస్తు ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాల్లో తెలియచేది, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము. ఎవరు వస్తారట? ఆదరణకర్త. మనల్ని ఆదరించే ఆదరణకర్త మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడట? ఆయన పాపమును గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పును గుర్చియు ఒప్పింపచేస్తాడు. పాపములను ఒప్పింపచేస్తాడు. చిన్నదైన పెద్దదైన ప్రతి విధమైన పాపమును ఒప్పుకొనున్నట్లు ఆయన ప్రేరేపిస్తాడు. ఎవరేమనుకున్నా పర్లా, మనుషులను హేళన చేసినా పర్లా,
నన్ను పట్టించుకోకపోయినా పర్లా, నన్ను తృణీకరించినా పర్లా, నన్ను చేర్చుకోకపోయినా పర్లా, నన్ను వారి వారి గృహాలకి పిలవకపోయినా పర్లేదు, నేను దేవుని ఎదుట యథార్థంగా ఉంటే చాలు, నేను దేవుని ఎదుట నిష్కల్మషంగా ఉంటే చాలు అనుకునేటువంటి వారు యథార్థంగా పాపమును ఒప్పుకుంటారు. ఆ ఒప్పింప చేయువాడు పరిశుద్ధాత్మ తండ్రి. పాపం ఒప్పుకున్నట్లయితే మన మీద ఉన్న పెద్ద భారం దిగిపోద్ది, కొండ దిగిపోద్ది, మన హృదయములు తేలికైపోతాయి. ఒక పాపం కప్పిపుచ్చుకోవాలి, దానికి అబద్ధం ఆడాలి, ఒక అబద్ధానికి కప్పిపుచ్చుకోవడం ఇంకొక అబద్ధాలు. అయితే ఒక్కసారి ధైర్యంగా మనం ఒప్పుకున్నట్లయితే మన హృదయం తేలికైపోద్ది. రెండవది, పాపం ఒప్పుకున్నట్లయితే మన జీవితంలోకి వచ్చే శ్రమ ఆగిపోద్ది, శోధనలు ఆగిపోతాయి, మనకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి, మనకు కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి, మనకు వచ్చే రోగాలు తొలగిపోతాయి, ఆటంకాలు తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనలో ఉన్న పాపాన్ని బట్టే. ఎవరిలో అయితే పాపం ఉంటుందో వారి మీద సాతానుకి శ్రమలకు అధికారం ఉంటుంది. అందుకనే పాపాన్ని ఒప్పింప చేయువాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఎంత సహాయకర్త. అందుకే మనకి గొప్ప సహాయకుడు, పాపమును ఒప్పుకొనున్నట్లు మనల్ని ప్రేరేపించే మన సహాయకుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు. అందుకనే ఇక్కడ దావీదు గారిని గురించి మనం గమనించినప్పుడు ఆయన తన అయోగ్యతను ఒప్పుకుంటున్నాడు. సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిస్తే, అందుకు దావీదు నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. చూడండి, ఆయన చేసిన ఒక పాపం వల్ల శ్రమ వచ్చినప్పుడు గాదు అనబడే ప్రవక్త గారు వచ్చి 3 రకాల శ్రమల గురించి చెప్పారు. దేవుడు అక్కడ దావీదు గారికి అవకాశం ఇచ్చారు. చూడండి, దావీదు గారంటే దేవునికి ఎంత ఇష్టమో, అందుకే 3 తీర్పులు చెప్పి ఏ తీర్పు కావాలో కోరుకో, ఏ శ్రమ కావాలో కోరుకో, శ్రమ మాత్రం ఖచ్చితం, అందులో ఏ అనుమానం లేదు. ప్రేమే, శిక్షే, ప్రేమించడమే, శిక్షించడమే. గనుక ప్రేమను బట్టి ఏ శిక్ష కావాలో కోరుకో అని దేవుడు గాదు ప్రవక్త గారి ద్వారా దావీదు గారికి అవకాశం ఇచ్చారు. అప్పుడు దావీదు గారు నిజంగా చూడండి, నేను బహుచిక్కులలో ఉన్నాను, మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట మేలు అనగా మనుషుల చేతిలో పడితే వారు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అయితే దీవించిన, ప్రేమించిన, శిక్షించిన, తీర్పు తీర్చిన ఏదైనా నీచితమే అని దేవుని చేతిలో పడటానికే దావీదు గారు సిద్ధపడ్డాడు. శిక్ష వద్దు అంటం లేదండి. దావీదు గారు కూడా తన తప్పును తాను తెలుసుకున్నాడు కనుక, అయ్యా ఏముందలే, ఈ ఒక్కసారి క్షమించు, ఇక చెయ్యనులే అంటలా అయ్యా యెహోవా బహువాత్సల్యత కలిగిన వాడు అని చెప్పి మనుషుల చేతిలో పట్టుకంటే దేవుని చేతిలో పట్టు, అయ్యా నీవే ఏ శిక్ష వేస్తావో, ఏ తీర్పు పంపిస్తావో, ఎలా చేస్తావో నీ ఇష్టం ప్రభువా, నువ్వే చెయ్యని దేవునికే తను అప్పగించుకుంటున్నాడండి. ఎందుకంటే దావీదు గారు కూడా దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక. అందుకే సమూయేలు 1 గ్రంథములో ఆయన ఆత్మను పొందుకున్న ఆ విషయాన్ని మనం చూడవచ్చు. సమూయేలు 1 గ్రంథములో 16వ
16వ అధ్యాయము 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథములో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ దావీదు గారి మీదకి బలముగా వచ్చేది గనుక ఆ ఆత్మ నింపుదల కలిగిన వాడు గనుక ఆ ఆత్మ తండ్రి ఆయన అయా ఫలానా శిక్ష నాకు పంపించు అని దావీదు గారిని కోరుకొనివ్వాల. గమనించండి, ఫలానా శిక్ష పంపించు అని దావీదు గారు కోరుకునేలాగా చేయలా. దేవుని చేతిలో పడుటే మేలు, దేవునికి అప్పగించుకుంటే ఆయనే ఏ తీర్పు తీరుస్తాడో అనే విధంగా దైవ చిత్తానికి తన్ను తాను అప్పగించుకునేలాగా దావీదు గారిని ప్రేరేపించిన వాడు పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా, ఏ శిక్ష పంపిస్తా, ఏ తీర్పు పంపిస్తా నీ ఇష్టం అని దేవునికి తీర్పు చెప్పిన 3 తీర్పులు చెప్పిన వాడు ఆయనే. సరే, ఏ తీర్పు అది కూడా నువ్వే పంపించు అని దావీదు దేవుని చిత్తానికి లోబడే విధంగా, దేవుని చిత్తాన్ని తను తాను అప్పగించుకునే విధంగా దావీదు గారిని ప్రేరేపించిన వాడు పరిశుద్ధాత్మ తండ్రి. చూసారా? అంటే ఎక్కడా కూడా పరిశుద్ధాత్మ తండ్రి మన తలంపులలో కూడా మనల్ని దారి తప్పనివ్వడు. మన తలంపుల్లో కూడా మనల్ని దారి తప్పనివ్వడు. మన తలంపులలో కూడా మన సొంత నిర్ణయాలకి వెళ్ళనివ్వడు పరిశుద్ధాత్మ తండ్రి గారు. మన సొంత నిర్ణయాలకి వెళ్ళనివ్వరు. మన సొంత నిర్ణయాలన్నీ కూడా లోకానుసారమైన నిర్ణయాలే కదా. మన సొంత నిర్ణయాలన్నీ శరీరానుసారమైన నిర్ణయాలే కదా. అందుకే సొంత నిర్ణయాలకి వెళ్ళనీయక దైవ చిత్తానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్మ తండ్రి. అందుకని ఇక్కడ పాపములను ఒప్పింప చేయవాడు పరిశుద్ధాత్మ తండ్రి. అందుకే పాపాలు ఒప్పుకునే విషయంలో మనకు సహాయం చేయవాడు పరిశుద్ధాత్మ తండ్రి గారు. మన పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నావా, మన తప్పును ఒప్పుకోలేకపోతున్నావు అంటే పరిశుద్ధాత్మ తండ్రి మనలో లేరు. అందుకే పాపాన్ని ఒప్పుకోకుండా పాపాన్ని కప్పుకుంటున్నాం. కనుక ఒక్కసారి ఆలోచించండి, మన ద్వారా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటుని, ఆ పాపాన్ని, ఆ తప్పుని మనం ఒప్పుకోగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ తండ్రి మీ ప్రక్కనే ఉండి, మీలో ఉండి ఆయన మీకు సహాయం చేస్తున్నాడని అర్థం. మీరు పాపాన్ని లేదా పొరపాటుని లేదా తప్పుని ఒప్పుకోలేకపోతున్నారంటే, మనుషులకు భయపడి ఒప్పుకోలేకపోతున్నారంటే మీలో పరిశుద్ధాత్మ నింపుదల, మీలో పరిశుద్ధాత్మ నడిపింపు, మీరు పరిశుద్ధాత్మ ప్రేరేపణకు దూరంగా ఉన్నారు అని అర్థం. కనుక గమనించండి, ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నాం. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలండి, ఎందుకంటే మనం చాలా తెలివి కలిగిన వాళ్ళం కాబట్టి ఒక మాట చెప్పాలి. గమనించండి, మన పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను పలానా పాపం చేస్తానని అక్కడ దేవుడు అయితే ఏం అడగరు కదా, ఏం మాట్లాడరు కదా అని చెప్పేసి అని దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే సరిపోద్ది అనుకోవద్దండి. దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే సరిపోద్ది కదా, మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాల్సింది ఏముంది అని అనుకోవద్దు. దేవునికి వ్యతిరేకంగా చేసిన దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మనుషులకు వ్యతిరేకంగా చేసినవి మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. అర్థమైంది కదా? దేవునికి వ్యతిరేకంగా చేసినవి, వాక్యములకు వ్యతిరేకంగా చేసినవి దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మనుషులకు వ్యతిరేకంగా చేసినవి మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. పాప క్రియలో అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాప క్రియలో అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాపము మరలా చేయనట్టి ప్రయత్నములు చేయవలెను. ఇదొక వచనం. రెండో వచనం దైవజనులు ఏమని రాస్తున్నారంటే 58వ పాటలో ఉంటాయి. 58వ పాట ఏకాంత స్థలము కోరమనే పాటలో, ఎవరిని అల్లరి పెట్టినావు వారి యొద్ద ఒప్పుకొనుము,
ఎవరిని అల్లరి పెట్టినావు వారి యొద్ద ఒప్పుకొనుము, ఎవరి యొద్ద చెప్పినావు వారి యొద్ద ఒప్పుకొనుము. పాపక్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకోవాలి. అలాగే రెండోది ఏమంటున్నారంటే, ఎవరిని అల్లరి పెట్టినామో అంటే ఎవరి గురించి తప్పుగా చెప్పి, ఎవరి మీద లేనిపోనివి చెప్పి, ఎవరిని అల్లరి పాలు చేశామో వారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. వారి దగ్గరికి వెళ్ళి అందుకే దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిన దేవుని దగ్గర, మనుషుల ఎదుట ఒప్పుకోవాల్సిన మనుషుల ఎదుట ఒప్పుకున్నప్పుడే మనలోని భారం దిగిపోద్ది, నీ హృదయం తేలికైపోద్ది. ఈ విధమైన ఒప్పుదలలో మనకి ఒప్పుకొనున్నట్లు మనల్ని ప్రేరేపించేవాడే పరిశుద్ధాత్మ తండ్రి. పాపం ఒప్పుకోలేక కప్పుకుంటున్నావా? పరిశుద్ధాత్మకి, ఆయన కృపకి, ఆయన ప్రేరేపణకి మనం దూరంగా ఉన్నామని అర్థం. ఎవరేమనుకుంటే నాకెందుకు, నేను దేవుని ఎదుట నీతిమంతులంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలనుకునే వారులారా, పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఏ సహాయం? పాపములను ఒప్పుకొనుటలో సహాయం చేస్తారండి. ఒప్పుకొనుటలో సహాయం చేస్తారు. ఒప్పింపజేసేవాడు ఆయనే, ఒప్పుకున్న తర్వాత శుద్ధి చేసేవాడు ఆయనే. శుద్ధులమయ్యాం కదా అని సంతోషంతో మనకు బహుమానం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఒప్పింపజేసేవాడు ఆయనే, ఒప్పుకున్నాం కదా అని శుద్ధి చేసేవాడు ఆయనే, శుద్ధులమయ్యాం కదా అని మనకు అభిషేక బహుమానములు ఇచ్చి బలపరిచేవాడు ఆయనే, హెచ్చించేవాడు ఆయనే. కాబట్టి ఇన్ని కార్యాలు చేసేటువంటి మన సహాయకుడు పరిశుద్ధాత్మ తండ్రి గనుక పరిశుద్ధాత్మ తండ్రి ఆయన చేసే మొదటి సహాయం ఏంటంటే మనలను పాపములను ఒప్పుకొనున్నట్లు చేయవాడు. అలాగే రెండవది మనం ప్రార్థించుటలో సహాయము చేయవాడు. మనం ప్రార్థించుటలో సహాయము చేయవాడు. మనం ప్రార్థనలు చేస్తాం కానీ నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా ప్రార్థించే విధానం కూడా తెలియట్లా. ప్రార్థించే విధానం కూడా సంఘానికి తెలియట్లా. కొంతమంది ఏంటయ్యా అంటే, కొంతమంది ప్రార్థనలు ఎలా కొట్టున్నాయి అంటే, ప్రార్థన చేస్తూ ప్రభువుకే సలహాలు ఇచ్చే ప్రార్థనలు చేస్తుంటారండి. వాక్యం వింటున్న వారులారా, మీరు గమనించండి, మన ప్రార్థనలలో విన్నపం ఉండాలి, ప్రభువుకు సలహా ఇచ్చే వారంగా ఉండకూడదు. నీ కోరికేంటో చెప్పాలి, అంతేగాని ప్రభు ఎలా చేస్తే బాగుంటుంది కదా అని ప్రభువుకు సలహా ఇచ్చే ప్రార్థన చేయకూడదు. అంటే ప్రభువును కూడా ఏమంటున్నావు, మన ఉద్దేశాన్ని నా కోరికకు అనుకూలంగా ఇలా చేయ ప్రభు అని ప్రభువుకు సలహా ఇచ్చే ప్రార్థనలు చేస్తున్నారు నేడు దినాల్లో కొంతమంది ప్రార్థనా పరులు. జాగ్రత్త సుమా. మన కోరిక ఏంటో చెప్పాలి, మన ఆశ ఏంటో చెప్పాలి, నీ అవసరత ఏంటో చెప్పు, నీ అవసరత ఏంటో చెప్పు. అంతేగాని ఎలా చేయి ప్రభు, అలా చేస్తే బాగుంటుంది కదా, ఎలా చేస్తే బాగుంటుంది కదా అని ప్రభువునకు సలహాలు ఇచ్చే ప్రార్థనా పరులు చాలామంది నేడు దినాల్లో తయారవుతున్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఏమండి, ఆయనకి తెలుసా మనకి తెలుసా ఏది ఎలా చేయాలో? మనకు నచ్చిందని ఇలా చెయ్యండి అని ఆయనకి సలహా ఇస్తే ఏమనాలి? ప్రభు కంటే గొప్పవారమా? కాదు కదా. అందుచేతనే మనం ప్రార్థించేటప్పుడు ప్రార్థించే విధానం నేర్చుకోవాలి ముందుగా. అందుకే మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక మన పక్షంగా ఆయనే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చూడండి, మన బలహీనతను చూసి ఆయన సహాయం చేస్తున్నాడట.
మన బలహీనతను చూసి మనం అవకాశం దొరికితే తప్పించుకునేవాళ్ళం. సర్లే ఆయన చేస్తున్నాడు ఇక మనం ఎందుకు లేని మనం వెళ్ళి పడుకునే రకం. ఆయన చేస్తున్నాడు కదా అందరం మేలుకొని ఉంటాం ఎందుకు అని మనం వెళ్ళి పడుకొని నిద్రపోయే రకం. జాగ్రత్త సుమ. ఆయన మనపక్షముగా ఉచ్చరింప సఖ్యము కానీ అంటే చెప్ప సఖ్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్త నిత్యము పగలు రాత్రి మన పక్షంగా ఆయన మూలుగుతూ ఉన్నాడు. ఆయన మూలిగే దేవుని ఉగ్రత మన మీదకు రాకుండా అడ్డుపడుతుంది. ఆ పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మూలిగే దుష్టుని యొక్క శోధన బాణములు మనకు తగలకుండా అడ్డుపడుతున్నాయి. ఏ దుస్థితి మన జీవితంలోనికి రాకుండా అడ్డుపడుతుంది? పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మూలుగు. ఆయన విజ్ఞాపనే మనలను సంరక్షిస్తుంది. మనకు ఒక పెద్ద కోటగా ఉండి మనం చేసేది 1% ప్రార్థన అయితే, మన మూలుగు 1% అయితే, మన విజ్ఞాపన 1% అయితే, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క విజ్ఞాపన 99%. బహుశా 1% కూడా మనది డౌటే. 1% విజ్ఞాపన, 1% మూలుగు కూడా డౌటే. 1% కూడా డౌటే. జస్ట్ మన ప్రార్థన అంతా కూడా, మన విజ్ఞాపన అంతా కూడా మన అవసరతల కొరకే, ఈ లోక అవసరతల కొరకే తప్ప దేవునికి మహిమకరమైన ప్రార్థనలు కూడా మనం చేయం. మన అవసరతల కొరకే మనం ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ తెచ్చే ప్రార్థనలు కూడా మనకి చెయ్యం. చేత కాదు అసలు మెయిన్. అనగా ఎంతవరకు అంటే చేత కాదనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే గమనించండి, అది కూడా మీకు మనం గ్రహించడానికి తెలియచేస్తాను. మన జీవితంలో మన కొరకు మనం చేసుకునే ప్రార్థనలు ఎన్ని, ఇతరుల కొరకు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని యేసుక్రీస్తు హెచ్చరిక చేశారు కదా, ఆజ్ఞ ఇచ్చారు కదా. మన కోసం మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఇతరుల కోసం ఎంత ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబంలో సమస్య కోసం మనం ఎలా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాం, ఇతరుల కుటుంబంలో సమస్య కొరకు ఎంతవరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం ఆలోచించండి. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మన కొరకు మనం చేసుకునే ప్రార్థన చాలా తీవ్రంగా చేసుకుంటాం, బలంగా చేసుకుంటాం. ఇతరుల దగ్గరకు వచ్చేసరికి అంత బలం ఉండదు, అంత పట్టుదల ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని అందుకే అంతటి తీవ్రత ఉండదు. కానీ అందుకే 1% మన ప్రార్థన అయితే 99% మన ప్రార్థనకి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మూలుగును జత చేస్తున్నారు. పరిశుద్ధాత్మ తండ్రి విజ్ఞాపన జత చేస్తున్నారు. అందుకే మన ప్రార్థనలు నెరవేరుతున్నాయి. మన కొరకు, మన కుటుంబాల కొరకు, అనగా మన బిడ్డల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, అనారోగ్యముల కొరకు మనం చేసుకునే మన ప్రార్థనకి, మన 1% ప్రార్థనకి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క 99.5% ఆ మూలుగు మన ప్రార్థనకి యాడ్ చేస్తున్నారు కనుక నెరవేర్పులు మనకు వస్తూ ఉన్నాయి. మనకి 1% కూడా కాదు, మన జస్ట్ ఒక 0.5% మందైతే 99.5% పరిశుద్ధాత్మ తండ్రి మూలుగును తీసుకొచ్చి ఆయన మన ప్రార్థనకు జత చేస్తున్నారు. కనుక మనం నెరవేర్పులు అందుకోగలుగుతున్నాం, కనుక మన దీవెన అందుకోగలుగుతున్నాం, సమస్య నుంచి విడుదల పొందుకోగలుగుతున్నాం. కనుక ఎంత సహాయం చేస్తున్నారో చూసారా పరిశుద్ధాత్మ తండ్రి, ఎంత మనకి మేలు చేస్తున్నాడో గమనించండి. అటువంటి ఆయనని మన అంతరంగంలో కలిగిన వారమైతే ఇంకెంత మేలుకరంగా ఇంకెంత దీవెనకరంగా మన జీవితం ఉంటుందో కదా. అందుకే పరిశుద్ధాత్మ నింపుదల మనం కలిగిన వారమై జీవించాలి. ఆయన ఒకటి పాపంలో ఒప్పుకొనుటలో ఒప్పింప చేయడంలో సహాయం చేస్తున్నాడు.
మన ప్రార్థనలో ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. మూడవదిగా గమనించినప్పుడు ఎదుటి వారికి ఎలా సమాధానం ఇవ్వాలో, జ్ఞానయుక్తమైన సమాధానం ఎలా ఇవ్వాలో కూడా మనకి నేర్పించేవాడు, మనలో ఉండి సమాధానం ఇచ్చేవాడు. ఎదుటి వారికి ఎలా జ్ఞానయుక్తంగా సమాధానం చెప్పాలో మనకి నేర్పించేవాడు, లేదా మనలో ఉండి మాట్లాడువాడు. అందుకని మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనిస్తే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. చూసారా, తండ్రి తన కుమారుని యొక్క విజ్ఞాపనను బట్టి ఈ భూలోకమునకు పంపిన ఆ పరిశుద్ధాత్మ తండ్రి గారు మనలో ఉండి మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడాలో నేర్పించేవాడు. అదే రెండవది, మన నోటిని బోరగా చేసుకొని మాట్లాడువారు. ఎందుకంటే కొంతమంది మనలను చిక్కుల్లో పెట్టి ఇరికించాలని, ఆయా సమస్యల్లో, ఆయా గందరగోళాలలో మనల్ని ఇరికించాలని దుష్టుని స్వాధీనంలో ఉన్న అనేక మంది మానవులు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు మనల్ని తప్పుపట్టాలని, మనల్ని ఇరికించాలని, మనల్ని నవ్వులు పాలు చేయాలని మనుషులు ప్రయత్నం చేస్తారు. అలాగే దుష్టుడు మరీ ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎక్కడ మనము ఎదుటి వారికి, శత్రువులైన వారికి, స్వార్థపరులైన వారికి, కుయుక్తిపరులైన వారికి, లోకస్తులైన వారికి, వ్యతిరేకులైన వారికి, దోషకులకు, హేళన పరులకు, దురుద్దేశంతో ప్రవర్తించే వారికి, ఇట్టి వారికి ఎవ్వరికి మనల్ని దొరకనీయకుండా మన మాటలలో ఎక్కడ చిక్కుపడకుండా మనకు మాట్లాడుట నేర్పించేవాడు పరిశుద్ధాత్మ తండ్రి. అంతేకాకుండా మన నోటిని బోరగా చేసుకొని మాట్లాడువారు పరిశుద్ధాత్మ తండ్రి. కనుక మాటలలో సహాయం చేయవాడు. ఇట్టి సహాయములు చేయడానికి ఆయన మన పక్షంగా సిద్ధంగా ఉన్నాడు. నిన్ను మాటల్లో ఎక్కడ చిక్కుబడనివ్వడు, ఎవరికి దొరకనివ్వడు. కుయుక్తి పరుల యొక్క ఆలోచనలకి, వారి కుయుక్తులకు అందకుండా వారి జ్ఞానమునకు మించిన మాటలు మన ద్వారా మాట్లాడించేవారు పరిశుద్ధాత్మ తండ్రి. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి గారిని మనం కలిగిన వారమై ఉండాలి. నిన్ను ఎక్కడ దొరకనివ్వడు. కాని మాటలు నీ నోట రానివ్వడు. మన నోట అయినా రానివ్వడు. అందుకే పరిశుద్ధాత్మను మనం కలిగిన వారమైనప్పుడు ఎక్కడ మన మాట ద్వారా చిక్కుపడకుండా, ఎందుకంటే చక్కగా పాట రాశారు అయ్యగారు. నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, దేవుండు మరచునా తీర్పుండు సోమో, దేవుండు మరచునా తీర్పుండు సోమో. నీవాడు ప్రతి మాట నువ్వు మర్చిపోవచ్చు. మనం మాట్లాడే ప్రతి మాట మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ప్రతి దానికి తీర్పు ఉంటుంది. అందుకే ఏకాంత స్థలము కోరులో పాటలో మరొక వచనం కూడా రాశారు.
మాటలందలి పాపములను మన్నించుమని వేడుకొనుము. మాటలందలి పాపములను మన్నించుమని వేడుకొనుము. ఆట పాటలందు మాట లాడుటయో నేరంబోలగును. మాటలందలి పాపములు మన్నించుమని వేడుకొనవలెనట. ఇందాక మొదటి వచనం పాడిన నీవాడు ప్రతి మాట నీవు మరతవు అనే పాట 101వ పాటలో ఉంటుంది ఆ వచనం. మాటలందరి పాపములు మన్నించుమని వేడుకొనమని ఈ వచనం 58వ పాటలో ఉంటుంది. దైవదేవులైన దేవదాసయ్య గారి ద్వారా రచించబడిన తెలుగు క్రైస్తవ కీర్తనల్లో ఈ పాటలు ఉంటాయి. కాబట్టి మాటలందరి పాపములను రానియకుండా, కాని మాటలు రాకుండా, కుయుక్తి పరుల యొక్క కుయుక్తులతో కూడిన ఆలోచనలకు ఎక్కడ మనం దొరకకుండా మనలో ఉండి మన ద్వారా మాట్లాడించేవారు పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి. కాబట్టి అందుకే ఎక్కడ నీ మాటల్లో చిక్కుబడిపోయి, అందుకే అంటారు కదా, కాలు జారిన తీసుకోవచ్చు కానీ మాట జారిన తీసుకోలేం కదా. అందుకే ఎక్కడ మన మాట జారకుండునట్లుగా అన్నిట్లో అవసరానికి అనుగుణంగా మాట్లాడించేవారు, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడించేవారు, ఎదుటివారు కాదనుటకు వీలు లేకుండా మాట్లాడించేవాడు పరిశుద్ధాత్మ తండ్రి. అందుకే మనం మాట్లాడు విషయంలో పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయవాడు కనుక పరిశుద్ధాత్మ నింపుదల మనం కలిగిన వారమై ఉండాలి. 3 విషయాల్లో ఆయన సహకారం చూస్తాం. 4వ విషయాన్ని గమనిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ విషయం ఏంటంటే దైవ చిత్తమును గ్రహించుటలో సహాయము చేయువాడు. దైవ చిత్తమును గ్రహించుటలో సహాయం చేయువాడు. దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో మనం గ్రహించడం ఇప్పటి కాల క్రైస్తవులకు కానీ, పాత నిబంధన కాల దైవ జనాంగానికి కానీ, క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభు ఉన్న కాలంలో కానీ చాలామందికి తెలియదు. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రార్థన చేసుకున్నాక వీళ్ళకి ఏం తోస్తే, మనకేం తోస్తే అది చేసుకుంటే వెళ్ళిపోతాం. గమనించండి, ఇక్కడ మన జీవితాన్ని మనం గమనించుకోవాలి. ప్రార్థన చేసుకున్న తర్వాత కొంతమంది దైవ చిత్తాన్ని గ్రహించగలుగుతున్నారు కానీ చాలామంది సుమారు 100లో 80% మంది దైవ చిత్తాన్ని గ్రహించలేక ప్రార్థన చేసుకొని వారికి తోచింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇదిగో మేము ప్రార్థన చేసుకునే చేసాం అంటున్నారు కానీ ప్రార్థన చేసిన తర్వాత దైవ చిత్తము బయలుపడిందా? ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నీతో మాట్లాడాడా? ఈ పని ఇలా చేయమని ప్రభు చెప్పారా అంటే మాత్రం ఆన్సర్ ఉండదు. ఎందుకంటే దైవ చిత్తము గ్రహించుట చేత కావడంల నేటి కాల క్రైస్తవులలో చాలామందికి ఉన్న క్రైస్తవ జనాంగంలో ఎక్కువ శాతం మందికి దైవ చిత్తం గ్రహించడం కూడా చేత కావడంల. ఎందుకు గ్రహించడం చేత కావడం లేదంటే పరిశుద్ధాత్మ సహాయం లేకే. అక్కడ కూడా పరిశుద్ధాత్మ సహాయం లేకే. అందుకే పరిశుద్ధాత్మ లేనిదే యేసు ప్రభుని ఎరుగుటే కాదు. 243వ పాటలో మనం పాడుకున్నాం కదా, పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెరుగోటెరుగుట కాదది. యేసు ప్రభుని నెరుగోటెరుగుట కాదది. పరిశుద్ధాత్మ నింపుదల లేనిదే యేసు ప్రభుని తెలుసుకోవటం కూడా అది తెలుసుకోవడమే కాదు. చాలామంది
యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన ప్రేమని, ఆయన ఉద్దేశాన్ని చాలామంది గ్రహించట్ల. యేసు ప్రభు నమ్ముకుంటే స్వస్థత వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే దీవెన వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే రక్షణ వస్తుంది. అంతేగాని యేసుక్రీస్తు ఎలా జీవించాడు, ఎందుకు అలా తగ్గించుకున్నాడు, ఎందుకంత శ్రమ అనుభవించాడు అనేది ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవట్ల. చాలామంది అర్థం చేసుకోవట్ల. ఆయన అంతరంగం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైతే ఎవ్వరు కూడా ఈ లోకం కోసం ప్రయాసపడరు, ఈ లోకం కోసం ప్రయాసపడరు, ఆస్తుల కోసం ప్రయాసపడరు, ఆహారం కోసం ప్రయాసపడరు, వస్తువుల కోసం ప్రయాసపడరు. యేసుక్రీస్తు యొక్క అంతరంగం ఏంటో అర్థమైతే, ఆయన పాప మానవులమైన మనకిచ్చుచున్న విలువేంటో అర్థమైతే ఎవ్వరు కూడా ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడరు, క్రీస్తు కోసం ప్రయాసపడతారు. మన కోసం ప్రయాసపడిన ఆ క్రీస్తు కోసం ప్రయాసపడతారు. ఆయన ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాక లోకస్తులు దేనికోసం ప్రయాసపడుతున్నారు, దేవుని బిడ్డలు కూడా వాటి కోసమే ప్రయాసపడుతున్నారు. లోకస్తులు దేనికోసం పరిగెత్తుతున్నారో దేవుని బిడ్డలు కూడా వాటి కోసమే పరిగెత్తుతున్నారు. ఎందుకు? యేసుక్రీస్తు ఏమిటో, ఆయన ప్రేమ ఏంటో అర్థం కాక, ఆయన ఏంటో అర్థం కాక, ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కాక. అయితే ఎందుకు అర్థం కావడం లేదంటే, క్రీస్తును, ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని గ్రహించే శక్తి మనకు లేక, ఆ గ్రహించుటకు అవసరమైన పరిశుద్ధాత్మ అభిషేకము లేక, పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చు వెలిగింపు లేక. అందుకనే ఇక్కడ మనం గమనించినప్పుడు ఐగుప్తు దేశంలో ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనంలో, ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం, అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. చాలు చూడండి, ఐగుప్తు రాజైన ఫరో యాకోబు గారి 11వ కుమారుడైన యోసేపు గారి గురించి ఇచ్చుచున్న సాక్ష్యం యోసేపు గారు కలిగి ఉన్న పరిశుద్ధాత్మ నింపుదలను గురించి, యోసేపు గారు కలిగి ఉన్న ఆత్మను గురించి అన్యుడైన ఫరో సాక్ష్యం ఇస్తున్నాడండి. అన్నలు గ్రహించలేకపోయారు, సొంత అన్నలు గ్రహించలేకపోయారు. ఇదిగో మా తమ్ముడు ఆత్మాభిషిక్తుడు అని సొంత వారు గ్రహించలేకపోయారండి. అంతే కదా, ఎక్కడైనా సామెత ఉన్నట్టు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు, మన పెరట్లో పెరిగింది కదా ఇదే ఉందలే అనే చులకన భావం, పనికిరాదనే భావం. అలాగే ఈ యొక్క యోసేపు గారు ఇంత ఆత్మాభిషిక్తుడు, ఇంత దర్శన వరం కలిగిన వాడు, దైవ చిత్తాన్ని తెలుసుకోగలిగిన వాడు, దైవ చిత్తం తెలుసుకునే వరము కలిగిన వాడన్న సంగతి అన్నలైన వారు గ్రహించలేదు. ఏదో పేరుకు పెద్దోళ్లే కానీ తమ్ముని యొక్క స్థితి గ్రహించలేని అన్నలు, అన్యుడైనటువంటి ఫరో గ్రహించాడు. యోసేపు కలిగి ఉన్న ఆత్మ నింపుదల యొక్క స్థితిని అన్యుడైన ఫరో గ్రహించాడు. చూసారా? ఒక విధంగా అందుకే నేను అనుకున్నాను, ఆ వాక్యాన్ని గురించి ధ్యానం చేసేటప్పుడు బహుశా అందుకేనేమో ఆ ఐగుప్తు దేశానికి మీదకి రాబోయే కరువును గురించి దేవుడు ఫరో గారికి బయలుపరిచారు. ఫరో గారికి కలలో చూపించాడు ఐగుప్తు దేశం మీదకి ఎట్టి కరువు రాబోతుందో, ఎట్టి కొరత రాబోతుందో ఫరో గారికి ప్రభు చూపించారు. అయితే ఇక్కడ ఎలాగుందంటే ఫరో గారికి ఇల్లు అప్పగించాడు కానీ ఇంటి తాళపు చెవి ఇవ్వాల. దేవుడు ఒక ఇల్లు అప్పగించాడు కానీ ఇంటి తాళపు చెవి ఇవ్వాల. ఇంటి తాళపు చెవి ఇవ్వకపోతే ఇంట్లోకి ఎలాగ వెళ్ళగలం? వెళ్ళలేం కదా.
ఇల్లు అంతా ఉండి, ఇల్లు మన చేతుల్లో ఉన్న ఆ ఇంట్లోనికి వెళ్ళడానికి ఆ తాళపు చెవి లేకపోతే ఆ తాళం తీసి తలుపు తీసి లోపలికి వెళ్ళలేం కదా. అందుకని అనగా ఆ దర్శనం, ఆ ఐగుప్తు దేశం మీదకి రాబోయే ఆ కరువును గురించిన విషయాలన్నీ ఆయనకు చూపించారు. ఎవరికి? ఫరో గారికి చూపించారు. కానీ వాటి భావం ఏంటో తెలియదు. ఇక్కడ తాళపు చెవి అంటే దాని భావం, ఆ కళ యొక్క భావం, ఆ కళ భావం విచిత్రం చూసారా? ఆ కళ భావం చెప్పగలిగిన వారు ఆ ఐగుప్తు దేశం మొత్తంలో కూడా ఎవ్వరూ లేరు. ఆ కళ భావం చెప్పగలిగిన వారు ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇంకా ఆయా విద్యలు తెలిసిన వారు ఉన్నారు. కానీ ఎవరికి కూడా కలభావం అర్థం కాల. అయితే ఆ కలభావమే ఇక్కడ తాళపు చెవి. ఈ తాళపు చెవి ఎవరి చేతిలో ఉంచారయ్యా అంటే ఆత్మ నింపుదల కలిగిన యోసేపు గారి చేతిలో. ఆత్మ నింపుదల అనేది తాళపు చెవి. పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి దేవుని ఉద్దేశాన్ని, ఆ కళ వెనుక ఉన్న దేవుని ఉద్దేశాన్ని, ఆ కళ వెనుక ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ఆయన పంపించి ఆయన చిత్తం వెనుక ఉన్న ఆ దేవుని యొక్క ప్రణాళికను ఎవరు గ్రహించగలుగుతున్నాడయ్యా అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు గ్రహించగలుగుతున్నాడు. అందుకే దేవుని ఆత్మ లేనివాడు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేరు. దేవుని అభిషేకము లేనంత వరకు కూడా దైవ చిత్తము గ్రహించుట వల్లగాని పని. దైవ చిత్తము గ్రహించుట, దేవుని ఉద్దేశం తెలుసుకోవడం. ఇప్పుడు మనం కూడా ఉంటాయా, పలానా పని చేయాలి, ఈ పని ఎలా చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం, అడుగుతాం దేవునిని. కానీ ఆయన చిత్తాన్ని గ్రహించలేవు. ఎందుకు గ్రహించలేవు? దేవుని ఆత్మ నింపుదల మనలో లేదు కనుక మనం గ్రహించలేవు. దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా ఇదిగో ఈ ఫలానా ఎలా చేయాలి, ఫలానా స్థలానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అసలు వెళ్ళాలా వద్దా అని అడుగుతాం. కానీ దైవ చిత్తాన్ని గ్రహించలేని స్థితి. ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం లేనప్పుడు గ్రహించలేవు. ఫరో గారికి జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆత్మాభిషేకం లేదు కనుక దేవుడు బయలుపరిచిన ఆ కళ భావాన్ని ఫరో గ్రహించలేకపోయాడు. అక్కడున్న చాలామంది ఆయా విద్యలు కలిగిన వారు ఉన్నారు. అయితే వారికి ఆత్మాభిషేకం లేదు కనుక దైవచిత్త గ్రహించుట వారికి చేత కాదు. అయితే ఆ దేశంలో దైవచిత్తాన్ని గ్రహించగలిగిన వాడు దేవుని ఆత్మ నింపుదల కలిగిన యోసేపు గారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే ఇక్కడ మనం గమనించండి. దైవ చిత్తమును మనం గ్రహించాలి అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మను మనం కలిగిన వారమై ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉండి మనకు సహాయం చేస్తాడు. మనకు సహాయం చేస్తాడు. ఏ సహాయం? దైవ చిత్తాన్ని గ్రహించున్నట్లుగా ఆయన మనలో ఉండి మన జ్ఞానాన్ని ఆయన వెలిగిస్తాడు. అందుకని పౌలు గారు ఒక మాట రాస్తుంటారు. చూడండి ఒక్కసారి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని యొక్క సంగతులు
దేవుని ఆత్మ కలిగిన వారికే తెలుస్తాయి కానీ మరెవరికి తెలియవు. కనుక ఇప్పుడు ఆ దేవుడు ఫరో గారికి బయలుపరచిన ఆ దైవ సంగతులు ఎవరికి తెలుస్తున్నాయి? దేవుని ఆత్మ కలిగిన యోసేపు గారికి తెలుస్తున్నాయి కానీ ఆత్మ లేని వారు ఎవరికీ తెలియట్లా. కనుక దైవ సంగతులను మనం గ్రహించడానికి, దేవుని ఉద్దేశములు గ్రహించడానికి, దైవ చిత్తమును గ్రహించడానికి ఏం కావాలి? మనకి దేవుని ఆత్మ అభిషేకము కావాలి. దేవుని ఆత్మ అభిషేకం లేనంత వరకు కూడా దేవుని సంగతులు మీకు అర్థం కావు, దేవుని చిత్తం మీకు అర్థం కాదు, దేవుని ప్రణాళిక అర్థం కాదు, దేవుని ఉద్దేశం అర్థం కాదు. అందుకని మన జీవితం అంతట్లో మనకు అన్ని విషయాల్లో సహాయం చేయవాడు పరిశుద్ధాత్మ తండ్రి. మనుషులన్నా మన ద్వారా మేలు కలిగితే వాళ్ళు సహాయం చేస్తారో లేకపోతే లేదండి. మన ద్వారా ఉపయోగం ఉంటే వాళ్ళు సహాయం చేస్తారు, లేకపోతే లేదు. వారి స్నేహితులైనా, బంధువులైనా, తోటి ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే మన ద్వారా ఏదైనా ఉపయోగం ఉంటేనే మనకు సహాయం చేస్తారు, లేకపోతే ఎవ్వరూ మనకు సహాయం చెయ్యరు. కానీ మన ద్వారా ఏ ఉపయోగం లేకపోయినా యథార్థంగా ఓ ఆత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, యేసుక్రీస్తు ప్రభువా నాకు సహాయం చేయండి అని హృదయపూర్వకంగా మనం అడగాలే కానీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నారు మనకు సహాయం చేయడానికి. దైవ సంగతులు మనకి బయలుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన ద్వారా పాపములు ఒప్పింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆయన ఒప్పింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యథార్థ హృదయంతో భారం కలిగి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటే నీ ప్రార్థనకి ఆయన ప్రార్థన జత చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఎదుటి వారి యొద్దకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి అనే టెన్షన్ లేకుండా ఓ పరిశుద్ధాత్మ దేవ నాలో ఉండి మీరే మాట్లాడండి ప్రభువా, మీరే మాట్లాడండి అని నిన్ను నీవు అప్పగించుకుంటే నీలో ఉండి నీ పక్షముగా ఎక్కడ చిక్కుబడిపోకుండా నీ పక్షముగా నీ ద్వారా మాట్లాడించగలుగుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే దైవ చిత్తమును మనం గ్రహింప చేయుటకు, దైవ చిత్తము మన ద్వారా ఆ దైవ చిత్తం గ్రహించున్నట్లుగా చేయుటకు, మనము దైవ చిత్తము గ్రహించున్నట్లు మనల్ని చేయుటకు పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈ సహాయాలు చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అప్పుడు సిద్ధంగానే ఉన్నాడు, ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాడు మనకు సహాయం చేయడానికి. అయితే అట్టి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకొనున్నామా? అట్టి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయముతో మనం జీవించగలుగుతున్నామా? ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 విషయములలో పరిశుద్ధాత్మ సహాయము ఉంటే ఈ 4 విషయాల్లో పరిశుద్ధాత్మ సహాయం మనం పొందుకోగలుగుతున్నామా? గ్రహించండి, ఒక్కసారి గ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయము ఎంత బలమైనదో, ఎంత ముఖ్యమైనదో, ఎంత విలువైనదో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రయత్నం చేయండి. అటువంటి విలువైన ఏ మానవుడు చేయలేని సహాయం పరిశుద్ధాత్మ తండ్రి గారు అయోగ్యులమైనప్పటికీ, పాపులమైనప్పటికీ మన పాప స్థితిని బట్టి త్రోసివేయక, మన అయోగ్యతను బట్టి త్రోసివేయక, మన అయోగ్యతను మన్నించి క్షమించి, మన బలహీనతను క్షమించి మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి గారు సిద్ధముగా ఉన్నారు.
సిద్ధంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. గనుక మనకు సహాయం చేసే ఆ పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆయనను మనము నింపుకొనాలి. ఆయనను మనం కలిగిన వారమై ఉండాలి. ఆయన సహాయము ద్వారా జీవించు వారమై ఉండాలి. ఆయన సహాయము ద్వారా నడుచు వారమై ఉండాలి. ఆయన సహాయము ద్వారా ప్రార్థించు వారమై ఉండాలి. ఆయన సహాయము ద్వారా మన పరిశుద్ధతను మనం కాపాడుకొని వారమై ఉండాలి. యోసేపు గారు ఎక్కడ కూడా తన పరిశుద్ధతకు కళంకమంటల. గుంటలో ఉన్నప్పుడైనా, పొతిఫర్ ఇంటిలో తన భార్య ద్వారా శోధింపబడినప్పుడైనా, జైల్లో ఉన్నప్పుడైనా ఎక్కడ కూడా యోసేపు తన పరిశుద్ధతకు కళంకమంటలేదు. కారణము తనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎక్కడ కళంకమంటనివ్వలా. మన పరిశుద్ధత కళంకమంటనీయకుండా మనకు సహాయం చేయవాడు పరిశుద్ధాత్మ తండ్రి గారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిశుద్ధాత్మను, అభిషేకమును మనము అపేక్షిస్తూ పరిశుద్ధాత్మదేవా, మీ సహాయము లేక మేమెంత నష్టపోయామో అని ఎవరికి వాళ్ళు ఆలోచన చేసి గ్రహించి ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆలోచించండి. పరిశుద్ధాత్మ సహాయం లేక మనం ఎంత నష్టపోయాం, పరిశుద్ధాత్మను పొందుకోలేక ఎంత సమయం వ్యర్థం చేసుకున్నాం, పరిశుద్ధాత్మ సహాయం లేక లోకస్తుల వలె ఎంతగా లోకంలోకి వెళ్ళిపోయాం, పరిశుద్ధాత్మ సహాయం లేక ఒక గురుటివారి వల్ల ఎలా నడిచాం, అజ్ఞానుల వల్ల ఎలా నడిచామో, పరిశుద్ధాత్మ నడిపింపు లేక, పరిశుద్ధాత్మ సహాయం లేక ఎలా ఎండిపోతున్నామో, ఎండిపోయిన స్థితిలో ఎలాగున్నామో, వర్షము లేని పైరు అనగా వర్షం లేని పంట ఎలా ఎండిపోతుందో అలా ఎండిపోయిన స్థితిలో ఉన్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కమారు ఆలోచించండి. ఇప్పటికైనా మనం తేరుకోవాలే కానీ, మన స్థితిని మనం గ్రహించాలే కానీ, మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న పరిశుద్ధాత్మను ఎంత నిర్లక్ష్యం చేశామో గ్రహించి ఒప్పుకొని ప్రభువా, ఎప్పటికైనా మా తప్పుని నీ ఎదుట ఒప్పుకుంటున్నామయ్యా, మమ్మల్ని క్షమించి కనికరించి బహువాత్సల్యత కలిగినటువంటి ఆత్మదేవా, మా పరిశుద్ధాత్మ తండ్రి, మాకు సహాయం చేయండి అయ్యా. మాలోనికి వచ్చి మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని బలపరచండి. నీ సహాయము ద్వారా మా జీవితాలను వర్ధిల్లింప చేయండి ప్రభువా. లోకస్తుల వలె గాక, అక్రమకారుల వలె కాక, అజ్ఞానుల వలె కాక, ఆత్మీయ గుడ్డివారం వలె కాక, నీ సహాయము ద్వారా వెలిగింపబడిన వారమై నడుచుకొనున్నట్లు, నీకు ఉపయోగపడే వారమై నడుచుకొనున్నట్లు, నిన్ను గణపరచు వారమై నడుచుకొనున్నట్లు మమ్మల్ని వెలిగించండి ప్రభువా అని ఆయన ఎదుట బ్రతిమలాడుకొనుటకు ప్రయత్నము చేద్దాము. దేవుడి వాక్యమును దీవించి మీ వినికిడిలో, మీ జ్ఞానములో, మీ అంతరంగములో, మీ జీవిత విధానములో నిరంతరంగా ఫలింపచేయరుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ధ్యానంలో గడుపుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కళ్ళు మూసుకొని ఎటు తిరగక, మీ మనస్సును ఎటు పోనీయక, వాక్యము విన్నవారులారా, వాక్యమును బట్టి మీ జీవితములను పరిశీలించుకున్న వారులారా, ఒక్క మారు దేవుని ఎదుట మన అయోగ్యతలను ఒప్పుకొనుటకు ప్రయత్నం చేద్దాం. సదాకాలము మనతో ఉన్న ప్రభువు మనలను విడువుటకు, ఎడబాయుటకు ఎంత మాత్రము మనస్సు లేనివాడాయన, మనకు దూరంగా ఉండుటకు మనస్సు లేనివాడాయన.
మనం ఎప్పుడు పిలుస్తామా, ఎప్పుడు వస్తామా, ఎప్పుడు ఆదుకొని మనం అడుగుతామా అని మన దగ్గరే ఉండి మన పిలుపుని, మన ప్రార్థనని ఆలకించి ఆదుకొనుటకు, మనకు సహాయం చేయుటకు మన యొద్దనే ఉన్నటువంటి త్రియేక దేవుడు, మన రక్షకుడైన ఆత్మ తండ్రి గారు మన యొద్దనే ఉన్నారు. మనల్ని ప్రేమించొచ్చు ఉన్నారు. కనుకనే మన స్థితి ఏమిటో మనకు బయలుపరుస్తున్నారు. మన లోటుపాట్లేంటో మనకు బయలుపరుస్తున్నారు. మనం వేటిని కోరుకుంటున్నామో, వేటిని నిర్లక్ష్యం చేస్తున్నామో, వేటి కొరకు ప్రాకులాడుతున్నామో, వేటి కొరకు పరుగులెత్తుతున్నామో తన వాక్యము ద్వారా మనము గ్రహించున్నట్లు మనతో మాట్లాడుచున్న పరిశుద్ధాత్మ తండ్రి, ప్రియ విశ్వాసి, గ్రహించగలుగుతున్నామా? మనల్ని మనం పరిశీలించుకోగలుగుతున్నామా? మన జీవిత విధానాన్ని పరిశీలించుకోగలుగుతున్నామా? మన లోటుపాట్లేంటో తెలుసుకోగలుగుతున్నామా? మనలో ఉన్న అజ్ఞానం ఏంటో మనం తెలుసుకోగలుగుతున్నామా? మనలో ఉన్న ఆత్మీయ గుడ్డితనం ఏంటో తెలుసుకోగలుగుతున్నామా? మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్న ప్రభు, మన స్థితి ఏంటో మనకు బయలుపరుస్తున్నారు ప్రభు. దైవ సాన్నిధ్యములో ఉన్న ఓ విశ్వాసి, ఒక్క మారు ప్రభుని ఎదుట మనల్ని మనం ఒప్పుకొనుటకు ప్రయత్నం చేద్దాం. దేవా, మేమెంత అయోగ్యులమో నాయనా, ఎన్ని లోటుపాట్లు కలిగిన వారమో. నిజమే మా తండ్రి, నీ చిత్తానికి అనుకూలమైన జీవిత విధానం మాకు లేదు నాయనా. ఎన్నో పాపములు మేము ఒప్పుకోలేక కప్పుకుంటూ ఉన్నాము. నీవెన్ని మార్లు మా వెంట ఉండి మమ్మల్ని హెచ్చరిస్తున్నా అయ్యా, మమ్మల్ని మేము సరిచేసుకోలేకపోతున్నాము. నీవు మాకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నావు. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభువా, మీరు సిద్ధంగా ఉన్నారు నాయనా. మేమే మనుషుల సహాయం కోసం వెళుతున్నాము కానీ నీ సహాయం కోసం మీ యొద్దకు రాలేకపోతున్నాము. అయ్యా, మీ యొద్దకు రాలేకపోతున్నాము, మీ సహాయం పొందుకోలేకపోతున్నాము. దయతో మమ్మలను క్షమించండి నాయన, మమ్మలను క్షమించండి తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా, ఇదిగో దేవా, దావీదు గారైతే నీ యొద్దకు వచ్చారు నాయన, నీ చేతుల్లో పడుటకు ఆయన సిద్ధపడ్డాడు నాయన. నీవే తీర్పు తీరిస్తే ఆ తీర్పు పొందడానికి సిద్ధపడ్డాడు కానీ అయ్యా ఫలానా తీర్పు తీర్చు అని ఆయన అడగలేదు నాయన. నీవు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని తన చేతిలోనికి తీసుకోలేదు ప్రభువా. నీవు తీర్చే తీర్పుకే సిద్ధపడ్డాడు. అట్టి నీ ఆత్మ జ్ఞానం మాకు దయచేయండి నాయన, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి అయ్యా. అట్టిది లేక మా సొంత ఆలోచనలు, మా స్వకీయ ఆలోచనలు, మా సొంత ఆత్మ ఆలోచనలతో నడిచి ఇదిగో మా జీవితాన్ని శ్రమల పాలు చేసుకున్నామయ్యా, శోధల పాలు చేసుకున్నాం, ఇబ్బందుల పాలు చేసుకున్నాం, రోగముల పాలు చేసుకున్నాం, నష్టాల పాలు చేసుకుంటున్నామయ్యా.
సమాధానం లేని దుస్థితిలో ఉండిపోతున్నాము. దేవా, ఒక్క మారు మమ్మలను క్షమించండి నాయన. నీ ఎదుట ఒప్పుకొనుట మాకు నేర్పించండి. నిన్ను మరలా సిలువా వేసి యొన్నా పాప జీవినయ్యో, నిన్ను మరలా సిలువా వేసి యొన్నా పాప జీవినయ్యో, నన్ను క్షమించమని ఎన్న నరులు మారువారు, ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. అయ్యా, ఓ విశ్వాసి, దైవ ధ్యానములు ఏకీభవించిన ఓ విశ్వాసి, నిన్ను మరలా సిలువ వేసి అనేక మారులు, ఎన్నో మారులు నిన్ను సిలువ వేసిన పాప జీవినైనా అయ్యా, నీవెంత కృప చూపిస్తున్నా మా సొంత జ్ఞానముతో పాపములు ఒప్పుకొనలేక, సరిగా ప్రార్థన చేయలేక, ఎలా మాట్లాడాలో చేతగాక, నీ చిత్తమును గ్రహించడం చేతగాక, మా సొంత ఇష్టము మీద ఆధారపడి, మా సొంత ఇష్టం మీద, మా కొద్దిపాటి జ్ఞానం మీద ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి నాయన మా ఇష్టం వచ్చినట్లుగా నడిచి మా జీవితాన్ని శ్రమల పాలు, నష్టాల పాలు, ఇబ్బందుల పాలు, రోగముల పాలు చేసుకొని నీకును అపకీర్తి తెచ్చామయ్యా. నిన్నును నిందల పాలు చేస్తున్నటువంటి అయోగ్యులము తండ్రి, అయోగ్యులమయ్యా. దయతో మమ్మలను క్షమించి 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 అయ్యా, మాకు నిత్యము సహాయం చేయడకు మా యొద్ద ఉన్నటువంటి మా దేవా, మా ప్రభువా, ఓ పరిశుద్ధ ఆత్మ తండ్రి గారు, ఓ త్రిత్వదేవా, మాకు సహాయము దయచేయండి అయ్యా. మాకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నావు కదా అయ్యా. మమ్మల్ని ఆదరించుటకు సిద్ధంగా ఉన్నావు కదా, మమ్మల్ని ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నావు కదయ్యా. అయ్యా, మమ్మల్ని క్షమించుటకు సిద్ధంగా ఉన్నావు కదా, మమ్మల్ని శుద్ధి చేయడానికి సిద్ధముగా ఉన్నావు కదా ప్రభువా. నీ సహాయమును మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా, మీ పాపములు ఒప్పుకొనుట మాకు నేర్పించండి నాయనా. పాపములు ఒప్పుకునే విషయములో అనుమానపడక, సిగ్గుపడక, భయపడక అయ్యా, యథార్థ హృదయముతో నీ రక్తములో కడుగబడవలననే ఉద్దేశముతో, పరిశుద్ధులము కావాలనే ఉద్దేశముతో నీ ఎదుట నీతిమంతులముగా, నిందారహితులముగా ఉండవలనే ఉద్దేశముతో పాపములను ఒప్పుకొనుట మాకు నేర్పించండి ప్రభువా. మాకు నేర్పించండి అయ్యా, మాకు నేర్పించండి అయ్యా. అయ్యా, మనుషుల ఎదుట మంచివారం అనిపించుకోండి, నీ ఎదుటనైనా అయ్యా పాప దోషములు కలిగిన వారమైతే మేమెంత వేషధారులమో తండ్రి, మమ్మలను కనికరించండి అయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ, పాపమును ఒప్పుకొనుట మాకు నేర్పించండి అయ్యా. నీ చిత్తానుసారమైన తీర్పును ఒప్పుకొనుట మాకు నేర్పించండి అయ్యా. మాకు ప్రార్థించుటకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థించడం మాకు నేర్పించండి ఓ ఆత్మదేవా. ప్రార్థించడం మాకు నేర్పించండి నాయన. ఏలియా గారి వలె ప్రార్థించడం నేర్పించండి, హన్నా వలె ప్రార్థించడం నేర్పించండి, యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారి వలె ప్రార్థించడం నేర్పించండి, సదమ గొమ్మర పట్టణముల విషయంలో అబ్రహాము వలె ప్రార్థించడం నేర్పించండి దేవా. ఇదిగో నాయన, పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ఎలా ప్రార్థించినదో అలాగున ప్రార్థించడం నేర్పించండి అయ్యా. నీ వలే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో విజ్ఞాపన చేయుట అయ్యా మాకు నేర్పించండి అయ్యా, మాకు నేర్పించండి ప్రభువా.
మాకు సహాయం చేయండి అయ్యా, మాకు సహాయము చేయండి. నీవలే ప్రార్థించుటలో మాకు సహాయము చేయండి ప్రభువా, మాకు సహాయము చేయండి నాయన. దేవా, మీ యొద్ద, భక్తుల యొద్ద, విశ్వాసుల యొద్ద, లోకస్తుల యొద్ద, అక్రమకారుల యొద్ద, కుయుక్త పరుల యొద్ద, దోషకుల యొద్ద ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి అయ్యా, ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి. ఆత్మదేవ, మీరే మాలో ఉండి మాట్లాడండి నాయన, మాట్లాడండి అయ్యా. మా నోటిని మీ స్వాధీనం అందించుకొని మీరే మాట్లాడండి నాయన, మీరే మాట్లాడండి. నీ చిత్తమును గ్రహించుట మాకు నేర్పించండి ప్రభువా. అయ్యో, ఇంతవరకు నీ చిత్తమును గ్రహించుట చేతగాక మా సొంత ఆలోచన, మా సొంత నిర్ణయాలు చేసి ఎన్నో అపజయాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు మేము కొని తెచ్చుకొని, ఎన్నో నష్టములు మేము కొని తెచ్చుకొని నీకును అవమానము కలిగేలాగా ప్రవర్తించామయ్యా. నీ చిత్తము గ్రహించుట చేతగాక దేవా, ఒక్కసారి మా ఎడల నీ కృప చూపించండి నాయన, మా ఎడల మీ దయ చూపించండి దేవా, మా ఎడల మీ దయ చూపించండి, మా ఎడల మీ దయ చూపించండి. పరిశుద్ధ ఆత్మ తండ్రి గారు, ఒక్క మారు మమ్మలను జ్ఞాపకము చేసుకోండి. అయోగ్యులముగా ఉన్నాము అయ్యా, 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 నీవు సహాయం చేస్తున్నా, నీవు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా అందుకోలేనటువంటి అయోగ్యులము, దౌర్భాగ్యులముగా మేము ఉన్నామయ్యా. అందుకే మా జీవితంలో పరిపూర్ణ సంతోషం లేదు, పరిపూర్ణ సమాధానము లేదు, పరిపూర్ణ వృద్ధి లేదు, స్థిరమైన భక్తి లేదు, స్థిరమైన ప్రార్థన లేదు, స్థిరమైన విశ్వాసము లేదు. దేవా, ఒక్కసారి మమ్మలను కనికరించండి తండ్రి, ఒక్కసారి మమ్మలను కనికరించండి. ఇదిగో నాయన, నీ యొక్క పాదముల యొద్ద ఏకీభవించిన అయ్యా, నీ బిడ్డలను ఒక్కమారు జ్ఞాపకము చేసుకొని, ఒక్కసారి నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకొని ఆదరించుము నాయన. నీ సహాయము ద్వారా, నీ సహాయము ద్వారా అయ్యా, నీ సంఘము, నీ ఏర్పాటు జనాంగము, నీ బిడ్డలు వర్ధిల్లినట్లు నీ సహాయము ద్వారా, పరిశుద్ధాత్మదేవ, నీ సహాయము ద్వారా నీ బిడ్డలు వర్ధిల్లినట్లు, నీకు సాక్షులే వర్ధిల్లినట్లుగా ప్రతి ఒక్కరిలోనికి మీరు దిగివచ్చి బలపరచుము నాయనా. నీ అభిషేకము ద్వారా, మీ నింపుదల ద్వారా ప్రతి ఒక్కరిలో మీరుండి, ప్రతి ఒక్కరిలో పరిశుద్ధ ఆత్మదేవ మీరు ఉండి సహాయము చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిలో మీరు ఉండి సహాయము చేయము నాయన అయ్యా. ప్రతి ఒక్కరిలో మీరు ఉండి సహాయము చేయండి అయ్యా. మీరు ఉండి బలపరచండి, మీరు ఉండి మాట్లాడండి, మీరు ఉండి నేర్పించండి, మీరుండి నడిపించండి, మీరుండి బలపరచండి అయ్యా. మీరు ఉండి బోధించండి పరిశుద్ధ ఆత్మదేవ. ప్రతి ఒక్కరిలో మీరుండి అయ్యా, మీరుండి నాయన. మీరు లేక మేము ఎంత నష్టపోయామో ఇదిగో తండ్రి మేము గ్రహించుకొనుచున్నామయ్యా. అయ్యా, మీరు లేక మేము ఎంతో నష్టపోయాము రాజు. గనుక మాలో మీరుండి మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. మీరుండి సహాయము చేయండి మాలోనైనా అయ్యా. ఇంతవరకు మాతో ఉన్నారయ్యా. ఇదిగో ఇప్పుడు మాలో ఉండమని అడుగుచూ ఉన్నాము. మాతో ఉండి సహాయము చేసిన దేవా, మాలో ఉండి సహాయము చేయమని అడుగుచున్నామయ్యా. మాలో ఉండి మమ్మల్ని ఆదుకొనండి అయ్యా. మాలో ఉండి మమ్మల్ని బలపరచండి అయ్యా. మాలో ఉండి ఇంకెన్నడూ మేము తప్పిపోకుండా, తొలగిపోకుండా, పడిపోకుండా, ఎక్కడ ఏ విషయంలో చిక్కుపడిపోకుండా, ఎవరు కుయుక్తులకు మేము దొరకకుండా అయ్యా మాలో ఉండి మమ్మల్ని వెలిగిస్తూ ఉండమని, మాకు సహాయము చేయమని దేవా నీ పాదములు పట్టి గోజాడుతున్నానయ్యా. నీ పాదములు పట్టి గోజాడుతున్నా. సహాయము దయచేసి
మమ్మను బలపరచుము నాయన. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరిపు కోటములను పరిశుద్ధాత్మదేవా ఇదిగో నాయన వాక్యములేకి భవించి ధ్యానములేకి భవించి వారి అంతరంగములను నీ తట్టు త్రిప్పుకొని ఆశతో ఉన్న నీ బిడలకు నీ సహాయం అనుగ్రహించండి. ఆశతో నీ సన్నిధిలో ఉన్న బిడ్డలకు నీ సంపూర్ణ సహాయం అందించమని, నీ పరిపూర్ణ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలు ఆడుచు ఉన్నా. స్తోత్రములు నాయన, స్తోత్రములయ్యా, స్తోత్రములు నాయన. కనికరించండి, నీ సంగముపై దిగివచ్చి మీరు బలపరచండి ప్రభువా. మాతో ఉన్న దేవా, మాలోనికి రండి, నాలోనికి రండి అని మనము బ్రతిమలు ఆడుకొనొచ్చు. ఆయన నింపుకొనుటకు ఆసక్తి కలిగిన వారమై పరిశుద్ధాత్మ నింపుదలని ఆశీర్వాదము పొందుకోవాలని ఆసక్తి కలిగిన వారమై దేవా మాలోనికి వచ్చి మమ్మను బలపరచండి నాయన. మాకు నీ సహాయము కావాలి ప్రభువా, మాకు నీ సహాయము కావాలి, నీ తోడ్పాటు మాకు కావాలయ్యా. ఓ ఇమ్మానుయేలు దేవా, మాకు తోడుగా ఉండుటకు వచ్చిన ఓ ఇమ్మానుయేలు దేవా, నీ సహాయం మాకు కావాలి ప్రభువా. అయ్యా, మా సొంత శక్తితో మేమేమి చేయలేము, మా సొంత బుద్ధితో మేమేమి చేయలేము. పాప స్థలము నుంచి నీ స్వార్థ కడకు మేము నడుచున్నట్లు, మరి ఎన్నడూ ఏ పాపములో పడకుండానట్లు పరిశుద్ధాత్మదేవ నీ సహాయం మాకు కావాలయ్యా. ఆశతో అడుగుతున్నామయ్యా, ఆసక్తితో అడుగుతున్నాం ప్రభువా. ఇంతవరకు ఏమి నష్టపోయామో, ఎంత నష్టపోయామో తెలుసుకొని సిగ్గుపడుతూ బ్రతిమలో అడుగుతున్నామయ్యా. ఎంత అజ్ఞానముగా నడిచామో, మా జ్ఞానమును తలుచుకుంటేనే మా జీవితం మీద మాకే సిగ్గనిపిస్తూ ఉంది అయ్యా. బ్రతిమలు ఆడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, సహాయము దయచేసి మమ్మల్ని ఆదుకొనుమయ్యా. నీ సహాయము ద్వారా మమ్మల్ని ఆదుకొని బలపరచుమని, నీ నింపుదల ద్వారా మమ్మలను వర్ధిల్లింపచేయమని బ్రతిమలు ఆడుకొనొచ్చున్నా. పరిశుద్ధ ఆత్మ తండ్రి గారు ప్రతి ఒక్కరిపైన మీరు ప్రతి ఒక్కరు లోనికి దిగివచ్చు, నిండుగా నిండి ఉండమని బ్రతిమలు ఆడుకొనొచ్చు నాము తండ్రి. స్తోత్రములు నాయన. ప్రభువా, నాలోనికి రండి, నాలో నిండుగా నిండి ఉండము అని ప్రతి ఒక్కరూ బ్రతిమలు ఆడుకొనొచ్చు. కొద్ది నిమిషాలు కనిపెట్టుకుందాం. విరిగిన మతి కాశవివే వినయోలాకానందమివే. విరిగిన మతి కాశవివే వినయోలాకానందమివే. దొరలి పడిన నేతొదువివే దొరకు వాడవివే. వెదకిన యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి.
యేసు మా సంతోషము నీవే, నీవే మా బహుమతివయ్యుందువు. యేసు మా సంతోషము నీవే, నీవే మా బహుమతివయ్యుందువు. బాసురంబుగ మా మహిమావై బరగోచుండుము నిత్యము వరకు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా నీకు వందనములు నాయనా. ఇంత పర్యంతము ఏకీభవించిన నీ బిడలను ఆశీర్వదించి, నీవే నీ బిడల సంతోషముగా, నీవే వారి బహుమానముగా, నీ ఆత్మ అభిషేకమే వారికి ఆశీర్వాదముగా అనుగ్రహించి, మీ ఆత్మ నింపుదలలో ఉన్న సహాయ సహకారములు సంపూర్ణంగా నీ బిడలకు అనుగ్రహించి, మీ సహాయములో ఉన్న ఆశీర్వాదము ద్వారా నీ బిడలు వర్ధిల్లునట్లుగా దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. స్తోత్రములు నాయనా. ఏకీభవించు నీ బిడలను ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో నీ సన్నిధి, సంతోషం, సమాధానం మీరు అనుగ్రహించండి. అనారోగ్యవంతులైన వారి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆయా చిక్కులలో ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయనా. ఇదిగో అనారోగ్యంలో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో చిక్కుబడి ఉన్నారు, ఎవరు ఆర్థికపరమైన శోధనలు ఎదుర్కొంటూ ఉన్నారో నీ బిడలను ఆదుకొని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ బిడలను వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి బంధకము నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి కార్యక్రమాలు ఏకీభవించిన నీ బిడలకు సంపూర్ణ నీ కృప ద్వారా విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ స్పర్శ ప్రతి ఒక్కరు అనుభవించుటకు సహాయము దయచేయమని ప్రార్థించుచు ఉన్నాను దేవా. స్తోత్రములు నాయన దయ చూపించండి. అదేవిధంగా ఇదిగో నాయన ప్రతి ఒక్కరి కుటుంబములో నాయన నీ కృపాక్షేమములు దయచేయండి. నీ బిడ్డలు ఉద్యోగానికి వెళ్ళొచ్చేటప్పుడు కాపుదల, ఆరోగ్యము, క్షేమము దయచేయండి నాయన. అయా వాహనాలకు క్షేమము, కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధముగా మా తండ్రి అయా చదువుకునే బిడ్డలను దీవించండి నాయన. వారి విద్యలో నూరంతల వృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న బిడ్డలకు నూరంతల విజయముతో ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాసి ఉన్న ఆయా విధములైనటువంటి ప్రత్యేకమైన కోర్సులు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు సంపూర్ణ విజయమని ఆశీర్వాదము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన వివాహం కొరకు ప్రయత్నములు చేర్చుండగా తండ్రి తల్లిదండ్రుల ప్రయాసను జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు మంచి సంబంధములను మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, ఎవరైతే ఇంకా ఏ పాప బంధకాలలో, ఏ లోక బంధకాలలో, ఏ శరీర బంధకాలలో, ఏ చెడ్డ అలవాట్లలో బంధింపబడిన వారై ఉన్నారు, వారి బంధకములన్నింటినీ నీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేసి బంధకములన్నింటినీ తెంచి ఇదిగో నీ దరికి ఆకర్షించి నీ సన్నిధిలో స్థిరపరచి నీ ఆత్మ నింపుదల ద్వారా వర్ధిల్లింపచేయమని అడుగుచు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా. సహాయము దయచేసి క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రెండవ దిన పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములు ఏకీభవించి నీ బిడలను నూరంతలుగా దీవించి వర్ధిల్లింపచేయమని ప్రార్థన చేస్తూ రేపటి దిన ఆత్మ నింపుదల పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములు మరలా మేమందరమును కలుసుకొని నిన్ను గనపరిచే కృప, నీ వాక్యమును ధ్యానించే కృప మా ఎల్లరికి అనుగ్రహించి మహిమ పొందగలవని నమ్మొచ్చు. మమ్మల్ని కొనిపోడుగా వరుడే వచ్చుచ్చు ఉన్న యేసు క్రీస్తు ప్రభుని యొక్క నామములు ఈ మా ప్రార్థన విన్నపములను ధ్యానమును సమర్పించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుని యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క అన్యోన్య సహవాసము సహాయము సదా మీ ఎల్లరకు తోడయుండి సకల భాగ్యములతో పరిశుద్ధాత్మ సహాయ సహకారములతో మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచుకొనును గాక ఆమేన్. మరణాత.